హాయ్ ఫ్రెండ్స్, మన సౌర కుటుంబం ఏర్పడుతున్న సమయంలో చంద్రుడంత పెద్దదైన ఒక ప్రపంచం ఉండి తర్వాత పూర్తిగా అంతమైపోయిందని చెప్తే నమ్ముతారా? ఆశ్చర్యకరంగా ఆ ప్రపంచం ఉనికికి సంబంధించిన తొలి ప్రత్యక్ష ఆధారాన్ని శాస్త్రవేత్తలు ఒక ఉల్కలో గుర్తించారు. 4.5 బిలియన్ సంవత్సరాల నాటి ఈ రహస్యం ఇప్పుడు సౌర కుటుంబం ఆవిర్భంపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. అసలు ఆ రహస్య ఉల్కా చెప్పిన ఖగోళ చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కలరోడా బోల్డర్కు చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. ఆరోన్ బెల్ నేతృత్వంలోని బృందం చేసిన ఈ పరిశోధన ఎర్త్ అండ్ ప్లానటరీ సైన్స్ లెటర్స్ జనరల్లో ప్రచురితమైంది. సహారా ఎడారిలో కనుగొన్న నార్త్ వెస్ట్ ఆఫ్రికా 12774 అనే అరుదైన ఉల్కను పరిశీలించగా ఈ సంచలన ఆధారాలు బయటపడ్డాయి. ఈ ఉల్క యాంగ్రైట్ అనే అత్యంత అరుదైన వర్గానికి చెందుతుంది. ఇప్పటి వరకు భూమిపై కనుగొన్న 80,000కు పైగా ఉల్కల్లో కేవలం 68 మాత్రమే ఈ వర్గానికి చెందినవి. ఇవి సౌర కుటుంబం ఏర్పడిన కొన్ని మిలియన్ సంవత్సరాలకే ఏర్పడిన అత్యంత పురాతన అగ్నిపర్వత శిలలుగా భావిస్తున్నారు. ఉల్కలోని ఖనిజాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు అందులో అసాధారణంగా అధిక అల్యూమినియం కలిగిన క్లినోఫైరాక్సిన్ అనే ఖనిజాన్ని గుర్తించారు. ఈ ఖనిజం ఏర్పడటానికి అత్యంత భారీ పీడనం అవసరమని వారు లెక్కించారు. ఈ పీడనం సాధారణ చిన్న గ్రహ శకలాల్లో ఏర్పడే అవకాశం లేదని తేలింది. పరిశోధకుల అంచనా ప్రకారం ఈ ఖనిజం ఏర్పడిన ప్రపంచం కనీసం 1000 కిలోమీటర్ల వ్యాసార్థం కలిగి ఉండాలి. అంతేకాదు, ఉల్కలోని స్ఫటికల నిర్మాణాన్ని బట్టి చూస్తే ఆ ప్రపంచం మరింత పెద్దదై ఉండవచ్చునని తెలుస్తోంది. కొన్ని అంచనాల ప్రకారం దాని వ్యాసార్థం 1800 కిలోమీటర్లకు మించి ఉండి చంద్రుడి పరిమాణానికి దగ్గరగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే సౌర కుటుంబం ప్రారంభ దశలో చంద్రుడంతా లేదా అంతకంటే పెద్దదైన ఒక ప్లోనో ప్లానెట్ అంటే గ్రహంగా మారే దశలో ఉన్న ఒక భారీ ప్రపంచం ఉండి ఉండవచ్చునని ఈ అధ్యయనం సూచిస్తోంది. అయితే అది తర్వాత మరేదైనా ఉల్కా లేదా గ్రహం ఢీకొట్టుకోవటం వల్ల ముక్కలైపోయి పూర్తిగా అదృశ్యమై ఉండవచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ప్రపంచం నుంచి ఏర్పడిన పదార్థాలు భూమి, అంగారక గ్రహం వంటి గ్రహాలను నిర్మించిన పదార్థాల కంటే భిన్నంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే సౌర కుటుంబంలో గ్రహాల నిర్మాణానికి ఇప్పటి వరకు తెలియని మరో ప్రత్యేక మార్గం కూడా ఉండి ఉండవచ్చునని ఈ అధ్యయనం సూచిస్తోంది. చూశారుగా, సౌర కుటుంబం చరిత్రలో ఇప్పటి వరకు గుర్తించిన ఒక భారీ ప్రపంచం ఉనికికి ఈ ఉల్క తొలి ప్రత్యక్ష ఆధారంగా మారింది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఉల్కలపై పరిశోధనలు జరిగితే సౌర కుటుంబం ఆవిర్భావానికి సంబంధించిన మరిన్ని రహస్యాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.